ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఒక విషయం చాలా మందిని కలవరపరుస్తోంది. అదేంటి అంటే ఆంధ్రప్రదేశ్లో బర్డ్ ఫ్లూ అనేది చాలా ఎక్కువగా స్ప్రెడ్ అయ్యింది. అంటే ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ అయిన H5N1 కోళ్లలో స్ప్రెడ్ అయింది. చాలా భారీ స్థాయిలో కోళ్లు చనిపోయాయి. సో ఎవరైతే చికెన్ తినాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా కొద్ది రోజుల పాటు అవాయిడ్ చేస్తే మంచిది అనే కైండ్ ఆఫ్ పాయింట్ అయితే మొత్తం వినిపిస్తోంది. సో ఈరోజు ఈ వీడియోలో వినిపిస్తున్న మొత్తం కథనాల్లో వాస్తవం ఎంత, ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి ప్రస్తుతానికి, ఈ బర్డ్ ఫ్లూ సోకిన కోళ్లను తినడం మంచిదేనా కాదా, ఇవన్నీ కూడా ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఇంకెందుకు లేడు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్, బర్డ్ ఫ్లూ అనేది సోకిన మాట వాస్తవమే. కొన్ని ప్రాంతాల్లో సోకింది. ఏలూరు డిస్టిక్లోని బాదంపూడి విలేజ్లో ఉన్న కోళ్లకి సోకింది. అలాగే వెస్ట్ గోదావరి డిస్టిక్లోని వేల్పూరు ప్రాంతంలో ఉన్న కోళ్లకి సోకింది. అలాగే ఈస్ట్ గోదావరి జిల్లాలోని కనూరు అగ్రహారంలో ఉన్న కోళ్లకి సోకింది. ఎన్టీఆర్ డిస్టిక్లోని గంపలగూడెం ప్రాంతంలో ఉన్న కోళ్లకు కూడా సోకింది. ప్రస్తుతానికైతే దీని కారణంగా చనిపోయిన కోళ్లు కేవలం ఈ ప్రాంతంలో మాత్రమే ఉన్నాయి. మిగతా ప్రాంతాలలో ఎక్కడా కూడా కోళ్లు బర్డ్ ఫ్లూ కారణంగా చనిపోయినట్టుగా ఆధారాలు అయితే లేవు. అండ్ సోషల్ మీడియాలో మనకి గత కొద్ది రోజులుగా వినిపిస్తుంది ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో 40 లక్షలకి పైగా కోళ్లు చనిపోయాయి ఈ బర్డ్ ఫ్లూ కారణంగా అని. కాకపోతే యానిమల్ హస్బెండరీ మినిస్టర్ దీని గురించి మనకు తెలియజేసిన విషయం ఏంటి అంటే ఇప్పటివరకు చనిపోయిన బర్డ్స్ కేవలం 5.4 lakhs మాత్రమే, అంతే తప్ప బయట వినిపిస్తున్నట్టుగా 40 లక్షలు కాదు. ఆంధ్రప్రదేశ్లో మొత్తంగా 10.7 కోట్ల కోళ్ళు అయితే ఉన్నాయి. వాటిలో కేవలం 5.4 లక్షల కోళ్లు మాత్రమే చనిపోయాయి. ఏ పౌల్ట్రీస్లో అయితే ఇలాగ కోళ్లు ఎఫెక్ట్ అయ్యి అవన్నీ చనిపోయాయి వాటన్నిటిని కూడా రెడ్ జోన్ కిందకి తీసుకొని వచ్చాం. అండ్ దాని రేడియస్లో ఉన్న 10 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అన్ని షాపులని కూడా కంప్లీట్గా క్లోజ్ చేయించేసాం, ఎక్కడా కూడా చికెన్ అమ్మనివ్వకుండా. దీనికోసం 721 RRTస్ని ఏర్పాటు చేశామని కూడా చెప్పారు. RRTస్ అంటే ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ అనమాట. ఈ టీమ్స్ అన్నింటినీ కూడా ఏర్పాటు చేసి ఈ బర్డ్ ఫ్లూ సిచ్యువేషన్ ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉండి కంటిన్యూస్గా జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నామని తెలియజేశారు. అండ్ మినిస్టర్ చెప్పిన ఇంకొక మాట ఏంటి అంటే సుమారుగా 14,000 కోళ్లు ఆ పౌల్ట్రీస్లో ఇంకా ఉన్నాయి. మొత్తంగా 4 పౌల్ట్రీస్ ఉన్నాయి ఎఫెక్ట్ అయినవి. వాటిలో ఇంకా 14,000 కోళ్లు, 340 గుడ్లు ఉన్నాయి. వాటన్నిటిని కూడా చంపించేసి వాటన్నిటిని కూడా కంప్లీట్గా పాతి పెట్టయిపోతున్నట్టుగా మినిస్టర్ అచ్చెన్నాయుడు గారు అయితే తెలియజేశారు. బేసిక్గా ఈ బర్డ్ ఫ్లూ వైరస్ అనేది ఎలా వస్తూ ఉంటుందంటే ఇన్ఫెక్టెడ్ బర్డ్స్తో ఈ కోళ్లు ఎక్స్పోజ్ అయినా లేదంటే వాటి యొక్క రెట్టలు వీటి చుట్టూ పడినా అండ్ కంటామినేటెడ్ సర్ఫేసెస్ మీదకి ఆ కోళ్లు వెళ్ళినా ఇలా ఏం చేసినా కూడా ఆ బర్డ్ ఫ్లూ వైరస్ అనేది కోళ్ళకు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఒకదాని నుంచి ఒకటి అలా స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్తాయి. సో అలాగా పౌల్ట్రీలో ఉన్న కోళ్ళు అన్నీ కూడా కంప్లీట్గా ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. బేసిక్గా ఇదే మెయిన్ రీజన్. వెరీ రేర్ కేసెస్లో మాత్రమే ఎయిర్ బోర్న్ ట్రాన్స్మిషన్ కూడా ఉంటుంది. అంటే ఇన్ఫెక్టెడ్ బర్డ్స్ నుంచి ఏవైతే పార్టికల్స్ గాల్లోకి రిలీజ్ అవుతాయో వాటి నుంచి కూడా వేరే కోళ్ళకి ఈ వైరస్ స్ప్రెడ్ అవ్వడం అనేది చాలా రేర్గా జరుగుతూ ఉంటుంది. బట్ ఇలా కూడా జరిగే అవకాశం అయితే ఉంది. అందుకనే ఇప్పుడు మినిస్ట్రీ ఏమని ఇన్ఫార్మ్ చేసిందంటే మొత్తం అందరికీ కూడా మైగ్రేటరీ బర్డ్స్ని ఎట్టి పరిస్థితుల్లోని కూడా మీ పౌల్ట్రీస్లోకి మీ ఫార్మ్స్లోకి రానివ్వకుండా చూసుకోండి అని అయితే తెలియజేసింది. ఎందుకంటే మ్యాక్సిమం మైగ్రేటరీ బర్డ్స్ నుంచే ఈ బర్డ్ ఫ్లూ అనేది మన దగ్గర ఉన్న కోళ్ళకైతే వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని అలా రానివ్వకుండా చూసుకోమని చెప్పారు. సో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఈ బర్డ్ ఫ్లూ అనేది స్ప్రెడ్ అవుతుంది. మరీ ఎక్కువ కాదు, కొంచెమే, బట్ అయినప్పటికీ కూడా జాగ్రత్తగా ఉండాలి అన్న ఉద్దేశంతో తెలంగాణ ఆల్రెడీ పౌల్ట్రీ ఇంపోర్ట్స్ని బ్యాన్ చేసింది ఆంధ్రప్రదేశ్ నుంచి. సుమారుగా 24 చెక్ పాయింట్స్ని ఏర్పాటు చేశారు ఈ కోళ్ళని తెలంగాణలోకి రానివ్వకుండా ఆపడం కోసం. అండ్ చాలా వరకు కోళ్ళని అలాగే ఆపేసి పట్టుకున్నారు కూడా. ఎస్పెషల్లీ ఏ ప్రాంతాల నుంచి అయితే అవి వచ్చాయో ఆ ప్రాంతాలు రెడ్ జోన్లో కనుక ఉన్నట్టయితే వాటినైతే మాత్రం కంప్లీట్గా ఆపేసి మళ్ళీ వెనక్కి పంపించేస్తున్నారు. సో ఇలాగ కొన్ని ప్రికాషనరీ మెజర్స్ అయితే తీసుకుంటున్నారు వాళ్ళు కూడా. అయితే ఈ బర్డ్ ఫ్లూ సోకిన చికెన్స్ని మనం తినచ్చా తినకూడదా, అసలు ఈ టైంలో చికెన్ తినచ్చా తినకూడదా అనేది చాలామందికి ఇప్పుడున్న మెయిన్ క్వశ్చన్. బట్ దీని గురించి కొంచెం రీసెర్చ్ చేస్తే మనకు అర్థమయ్యే ఒక విషయం ఏంటి అంటే ఈ బర్డ్ ఫ్లూ అవుట్ బ్రేక్ అనేది ఉన్నప్పటికీ కూడా మనం అప్పుడు కూడా చికెన్ తినచ్చు. కాకపోతే ఒక సేఫ్ టెంపరేచర్లో దాన్ని కుక్ చేసుకొని మనం తినాల్సి ఉంటుంది. మనం ఈ చికెన్ని 74 degrees వరకు హీట్ చేసి మాత్రమే తినాల్సి ఉంటుంది. ఇంకా వీలైతే అంతకంటే ఎక్కువ టెంపరేచర్ ఉన్నా పర్లేదు, కానీ తక్కువ టెంపరేచర్ అయితే ఉండకూడదు. దీనికోసం ఫుడ్ థర్మోమీటర్స్ అని కొన్ని ఉంటాయి, వాటిని ఉపయోగించి మనం టెంపరేచర్ చెక్ చేయొచ్చు. అలా చెక్ చేసుకోవడం ద్వారా ఎగ్జాక్ట్గా 74 degrees లేదంటే అంతకంటే ఎక్కువ టెంపరేచర్ ఉన్న చోట దాన్ని కుక్ చేసుకొని మనం దాన్ని ఈజీగా తినొచ్చు.
కాకపోతే రా చికెన్ని కుక్డ్ ఫుడ్తో సెపరేట్గా పెట్టాల్సి ఉంటుంది, కలపకూడదు. అలాగే ఈ రా చికెన్ని హ్యాండిల్ చేసిన తర్వాత చేతుల్ని సోప్తోని వాటర్తోని చాలా క్లీన్గా కడుక్కోవాల్సి ఉంటుంది. అలాగే కటింగ్ బోర్డ్, నైఫ్ ఏది వాడతామో వాటన్నిటిని కూడా కంప్లీట్గా క్లీన్ చేయాల్సి ఉంటుంది. వీలైతే హాట్ వాటర్తో, సోప్ వాటర్తో క్లీన్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇలాగ క్లీన్ చేసుకొని సేఫ్గా కనుక ఉంచుకున్నట్టయితే మనం తినేసేయచ్చు. ఎందుకంటే సిడిసి ఏమని చెబుతోంది అంటే సేఫ్ టెంపరేచర్ కనుక ఉన్నట్టయితే ఆ చికెన్లోని బ్యాక్టీరియా కానీ వైరస్లు కానీ కంప్లీట్గా డెడ్ అయిపోతాయి. ఈవెన్ ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా, ఏ వైరస్ లాంటివి కూడా కంప్లీట్గా అంతమైపోతాయి. సో ఆ టైంలో మనం వాటిని ఈజీగా తినేయచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. కాకపోతే వీటిని వేరే వాటితో కలపకూడదు. అంటే ఒకవేళ మనం వాటిని ఫ్రిడ్జ్లో పెట్టాల్సి వచ్చినా కూడా సెపరేట్గానే పెట్టాల్సి ఉంటుంది. వేరే కవర్లో పెట్టి ఆ కవర్తోనే పెట్టాల్సి ఉంటుంది తప్ప డైరెక్ట్గా కాంటాక్ట్లోకి రాకూడదు అనమాట వండడానికి ముందు. వండేసిన తర్వాత ఎలాంటి ప్రాబ్లం ఉండదు, బట్ వండడానికి ముందు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. అంటే కొంతమంది ఏం చేస్తారు, ఒక 2 కేజీలో 3 కేజీలో చికెన్ ఒకటేసారి తెచ్చుకొని సండే, ట్యూస్డే, వెన్స్డే ఇలాగా 3 రోజుల పాటు తినడానికి సరిపడా తెచ్చేసుకుంటారు. అలాంటి వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు కదా ముందు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఆ కవర్స్లో పెట్టి మాత్రమే పెట్టాల్సి ఉంటుంది తప్ప వేరే వాటితో కాంటాక్ట్లోకి వచ్చేలాగా అసలు పెట్టకూడదు అనమాట. ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది, వాటిని తినచ్చు. అండ్ దానికి సంబంధించిన ఎగ్స్ని కూడా కొంచెం సెపరేట్గా పెట్టి అండ్ వీలైతే కొన్ని కవర్స్లో పెట్టి మాత్రమే పెడితేనే బెస్ట్ ఆప్షన్. సో అదనమాట సిచ్యువేషన్. సో మనం చికెన్ తినొచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. కాకపోతే బాగా హీట్ చేసుకొని తినాల్సి ఉంటుంది. లేదు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎందుకు, టెంపరేచర్ చెక్ చేసుకోవడం ఇవన్నీ ఎందుకు అనుకున్నట్టయితే అప్పుడు మటన్ కానీ, లేదంటే ఫిష్ కానీ, లేదంటే ఎగ్స్ కానీ, లేదంటే క్రాబ్స్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏమైనా తినచ్చు. మనకి చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఎవరైతే నాన్ వెజ్ లవర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒకవేళ ప్రోటీనే కావాలి అనుకుంటే ఇప్పుడు ఇలా మెయింటైన్ చేస్తూ చికెన్ తినచ్చు. లేదంటే హై ప్రోటీన్ పన్నీర్స్ ఉన్నాయి, నార్మల్ పన్నీర్స్ ఉన్నాయి, వీటన్నిటిని కూడా తీసుకొని మనం తినచ్చు. అలాగైనా సరే మనకు ఆప్షన్ అయితే ఉంటుంది. సో బయట ఏమో చికెన్ తినద్దు, నాన్ వెజ్ మానేసేయండి, వెజ్జే తినండి, నాన్ వెజ్ తినడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి, అదే వెజ్తో అయితే ఏ ప్రాబ్లమ్స్ ఉండవు, ఇలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ అయితే నడుస్తున్నాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, బయట సొసైటీలో ఈ మధ్యకాలంలో ఆ వెజిటేరియన్ కాన్స్పిరసీ అనేది ఒకటి నడుస్తోంది. అంటే అందరినీ వెజిటేరియన్స్గా మార్చాలి అనే ఒక కైండ్ ఆఫ్ కుట్ర అయితే నడుస్తోంది. అది చాలామంది వెజిటేరియన్స్ ఇంటెన్షనల్గా చేస్తున్నారో అన్ఇంటెన్షనల్గా చేస్తున్నారో తెలియదు, కానీ చాలామంది నాన్ వెజ్ తింటున్న వాళ్ళని బ్లేమ్ చేయడం, వెజ్జే కరెక్ట్ అని చెప్పడం, వీగన్గా మారిపోండి అని చెప్పడం, ఇలాగ చాలా రకాల పాయింట్స్ అయితే బయట నడుస్తున్నాయి. సో దానికి తోడు సందులో సడేమియా అన్నట్టు ఇది కూడా వచ్చింది కాబట్టి దీన్ని కూడా జస్ట్ అట్లా యూటిలైజ్ చేసుకుంటున్నారు అంతే. సో ఇట్ డజంట్ ఈవెన్ మ్యాటర్స్. సో మీరు నాన్ వెజ్ తింటారంటే నాన్ వెజ్ తినండి, దాంట్లో చికెనే తింటారంటే చికెనే తినండి, బట్ ఇలా కొంచెం జాగ్రత్తలు తీసుకొని తినండి. మటన్, ఫిష్, ప్రాన్స్, క్రాబ్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏం తింటానంటే అవి తినండి, ఎలాంటి ప్రాబ్లం లేదు. వీలైతే వాటన్నిటి కూడా ఇగ్నోర్ చేసేయండి. సో దాట్స్ గైస్, దిస్ ఇస్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు బాగా నచ్చినట్టయితే, ఇది అందరికీ తెలియాలనుకుంటున్నట్టయితే మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో దీన్ని షేర్ చేయండి, మీ వాట్సాప్, ఇన్స్టా, ఫేస్బుక్ అండ్ ట్విట్టర్లో. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైథర్, మీరు అక్కడ కూడా వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్ బై. నో మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్ బై.